ఎఫ్ఐఆర్ ఇన్స్పెక్టర్ ఏం రాశాడు? ఐ రిసీవ్డ్ ది అబౌవ్ కంప్లైంట్ at 10:40 AM on 2/7/2023. I registered the above as a case in crime number 90/23 under section 384 extortion, బలవంతంగా డబ్బులు వసూలు చేయటం, 506 IPC రెడ్ విత్ 34 అని చెప్పి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో అతని భార్య ఇచ్చింది. దొంగగా పరకామణిలో దొంగగా ఎవరినైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోనే సగౌరవంగా 41 నోటీస్ ఇచ్చి పంపించారో ఆ రవికుమార్ భార్య కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్లో వివరాలన్నీ తెలుస్తూ కూడా ఏం చేశారు? అందులో రిలీజ్ చేయాలని బెదిరించారు. ఈ విషయం గురించి మా కుటుంబ సభ్యులు త్వరగా స్పందించినందుకు బెదిరింపుగా 30/6/23 రాత్రి ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అందుకు భయపడి ఈ దినము అనగా 2/7/23 ఉదయం నా భర్త యొక్క ఫోన్ 9849052441 నుంచి ఆ జర్నలిస్ట్కి కొంత డబ్బు ఫోన్పే ద్వారా పంపించాము. అయినా కూడా వాళ్ళు సంతోషపడక ఇంకా కావాలని బెదిరిస్తూ ఉన్నారు. కంప్లైంట్లో చివరండి. అంటే ఇక్కడ ఏం క్లియర్గా అయిందండి? 10:35కి డబ్బులు బ్యాంకుల ద్వారా పంపించి 10:40కి ఎఫ్ఐఆర్ అయింది. అంటే డబ్బులు వీళ్ళకి పంపించాలని, అది వెంటనే ఈమె కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే 11 o'clockకే ఆ సిఐ గారు, తిరుమల 2 టౌన్ పోలీస్ సిఐ గారు ఆగమేఘాల మీద ముద్దాయిల కోసం వెళ్ళాడు. అంటే ఈ జర్నలిస్టులు ఎక్కడున్నారు? దొంగ రవికుమార్ ఇంటికి దరిదాపులుండి టీవీ లైవ్ పెట్టుకొని వాళ్ళు 11 o'clockకి లైవ్ ఇవ్వటానికి ఉన్నారు, ప్రిపేర్ అవుతున్నారు. లైవ్ ఇవ్వటానికి వాళ్ళు ప్రిపేర్ అయితే వాళ్ళని పట్టుకొని బంధించారు, ఫోన్లు పగలగొట్టారు. వాళ్ళ ఆ టీవీలో రికార్డ్ చేస్తున్నాయి అన్నీ కూడా ఆ చిప్ లాక్కొని ఆ టీవీలో అన్నీ కూడా తీసి బలవంతంగా జీప్లో తోసేసి వెళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మొత్తం 3 తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లో. కథ అక్కడ మొదలైంది. వీళ్ళు వెళ్ళేటప్పుడు 10:35కి డబ్బులు పేమెంట్ ఫోన్పే చేస్తే 10:40కి ఎఫ్ఐఆర్ అవుద్దండి. నేను పంపించానన్న తర్వాత రిపోర్ట్ రాసుకోవాలా, ఏం అక్కడ దాకా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాలా ఇంటి నుంచి, లేదా పోలీస్ స్టేషన్లో కూర్చొని పంపించింది ఆ డబ్బు. ఇదంతా జరగబోతుందని ముందే ప్లాన్ చేసుకున్నారా? అందుకే నేను కుట్ర అంటున్నాను. నేను ఈ కుట్రలో ఆ పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు, అబ్సల్యూట్లీ ఇన్వాల్వ్ అయినారు. పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇక ఇలా 3 ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాడు ఆ సిఐ. వ్యవస్థలన్నీ ముద్దాయి రవికుమార్కి అనుకూలంగా ఉన్నాయి. నేను అన్నాను కదా, వ్యవస్థలన్నీ అతనికి అనుకూలంగా ఉన్నాయి. ఇది ఇన్స్పెక్టర్ అన్నమాట. వీళ్ళు చెబుతున్నారు జర్నలిస్టులు, నేనేం చూడలేదు, నేను చూశానని చెప్పట్లేదు. వాళ్ళు చెబుతున్నారు మమ్మల్ని బెదిరించారయ్యా, మీరు డబ్బులు అడిగినట్లుగా ఒప్పుకోండి. రవికుమార్ మంచివాడు, అతను దొంగతనం చేసినట్టు మాకు తెలీదు. ఈ కేసులో ఎవరూ లేరు. భువన కరుణాకర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఆయన, ఆ పేరు కూడా నేను చెప్పట్లేదు, ఆయన బినామీ అని మేము అతని మీద ఏం చెప్పలేదు, ఎక్కడ ప్రజెంట్ చేయట్లేదు, మేము ఎక్కడ టీవీలో రికార్డ్ చేయలేదు. రవికుమార్ మంచివాడు, వీళ్ళందరూ కూడా మంచివాళ్ళు. మేమే అనవసరంగా తప్పుడు రికార్డ్ చేశాము, డబ్బులు అడిగాము, బెదిరించామని ఒప్పుకోండి అంటే వీళ్ళు ససేమరా అన్నారు. మేము డబ్బులు అడగలేదండి అన్నారు. అతను వెంటనే ఫోన్లో కూడా ఇప్పుడు చూశారు కదా, నేను డబ్బులు ఎందుకు పంపించామని కూడా అతను క్వశ్చన్ చేశాడు. 10,000 అండి, 10,000 అంటే ఇదంతా కుట్ర. ఒక కేసు పెట్టాలి, వీళ్ళ మీద కేసు పెట్టి భయభ్రాంతులు. పరకామణి కేసులో ఎవరు టీవీ వాళ్ళు కూడా ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఇది పెద్దలు ఇందాక అన్నాను కదా, వ్యవస్థలన్నీ ఈ ముద్దాయికి అనుకూలంగా ఉన్నాయి.
పరకామణి కేసు ముద్దాయికి ఆనాటి వ్యవస్థలన్నీ అనుకూలంగా ఉన్నాయి అని సర్కిల్ ఇన్స్పెక్టర్ పెట్టి వీళ్ళు ససేమర్ అంటుంటే ఆయన పిస్టల్ తీసి టేబుల్ మీద పెట్టాడు, సినిమాలో పెట్టినట్టు. చూడట్లో గుండ్రంగా తిప్పుతున్నాడు. అంటే మీరు ఒప్పుకోకపోతే కాల్చి పడేస్తా అంటారు, అంతే కదా. ఏ సార్ నవ్వుతున్నారు మీరు? జరిగిందండి అది. నేను ఆ స్పోక్ టు హిమ్, ఆ జర్నలిస్టులతో మాట్లాడాను. ఆషామాషిగా రాను కదా. ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. ఇదో ఎఫ్ఐఆర్, ఇది సిఏ గారు రాసిన నోటు, ఆమె ఇచ్చిన కంప్లైంట్, ఎఫ్ఐఆర్ కాపీ. తమ్ముడు ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయాడా? దిస్ ఈజ్ ఎఫ్ఐఆర్. ఎప్పుడు 10:35కు డబ్బులు వేస్తే 10:40కి ఎఫ్ఐఆర్, 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ అయింది. ఇది కుట్ర కదా. నేను ఆనాటి ఎస్పీ గారిని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఎస్పీ పేరేదో చెప్పారండి, సమ్ రెడ్డి గారు. ఆ ఎస్పీ గారిని అడుగుతున్నా, కుట్ర కదా? మీకు ముందే తెలుసా సార్ ఈ ఎఫ్ఐఆర్ గురించి? ముందే కుట్రపడినారా? మిమ్మల్ని మీపై ఒత్తిడి తెచ్చిన పెద్దలు ఎవరు సార్? నేను ఆనాటి ఎస్పీని, ఆనాటి సిఐని చంద్రశేఖర్ అట ఇన్స్పెక్టర్, ఆయన అడుగుతున్నా, ఈ కేసు ఒత్తిడి తెచ్చింది ఎవరండి? జనరల్గా జర్నలిస్టులు తిరుగుతుంటారు, అడుగుతుంటారు, ప్రతి చోటుకి వెళ్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీసులు ఒక పక్క చేస్తే జర్నలిస్ట్ కూడా ఇంకొక పక్క ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంది, అందరికీ తెలుసు. అది అయిన తర్వాత తుపాకీ పెట్టి, ఆయన పిస్టల్ పెట్టి గుడ్రంగా తిప్పుతూ ఇప్పుడు చెప్పండి అని తుపాకీ చూపిస్తారట. వాట్ డస్ ఇట్ మీన్? మీరు ఒప్పుకోకపోతే కాల్చి. అయినా కూడా ససేమర్ అన్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు ఎవరు కూడా. ఇన్వెస్టిగేట్ చేస్తున్న మాట కరెక్టే, మా దగ్గర కొంత సమాచారం సేకరించిన మాట కరెక్టే, దీనికి ఎవరు బినామీలు ఉన్నారో అది కనుక్కున్న మాట కరెక్టే, వీళ్ళ ఆస్తులు ఎక్కడున్నారో చెన్నైలో కూడా మేము చూసిన మాట కరెక్టే. ఇది ఎప్పటి అసలు కొన్ని రికార్డ్స్ వెరిఫై చేయాలా. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడు ఇతను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత సంపాదించాడా, ముందే నుంచి తరతరాల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల, అవి ఒక్కటే ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళు చెబుతూ ఉంటే తుపాకీ పెట్టి కన్ఫెస్ చేయమని, ఒప్పుకోమని పోలీస్ ఆఫీసర్ బెదిరిస్తున్నారు. ససేమరా అన్నారు, రిమాండ్కి పంపుతా ఉన్నారు. 7:30 ఆ రోజు 7:30 నైట్ ఆసుపత్రికి పంపించారు. వీళ్ళనేం కొట్టలేదు, దెబ్బలు వీళ్ళు బాగానే ఉన్నారు. మరలా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. అన్నీ అయిన తర్వాత మరి ఏమైందో, వీళ్ళు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ రిపోర్ట్ ముందు చూపించారా, లేకపోతే ఏమనుకున్నారో, ఇది రిమాండ్కి అవదలే, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్కి తీసుకోరు అని వీళ్ళకి కూడా 41A నోటీస్, సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పంపించారు. ఇది జరిగింది. తర్వాత వీళ్ళని పాపం ఏ మాట కామాట వీళ్ళు ఎక్కడ కూడా బెదిరించలేదు, వీళ్ళని ఇంకా చేసలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాటి ఎస్పీ గారిని నేను అడుగుతూ ఉన్నాను, ఎస్పీ గారు ఇది న్యాయమా? జర్నలిస్టులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే మీరు ఈ తప్పుడు కేసు వాళ్ళ మీద ఎందుకు పెట్టారు? మీపై ఒత్తిడి తెచ్చిన ఆనాటి పెద్దలు ఎవరు? సీఎం పేషి నుంచి మీకు ప్రశ్న వచ్చిందా ఎస్పీ గారు? సీఎం పేషి నుంచి ఎవరు మాట్లాడారు? ధనుంజయ రెడ్డి గారు మాట్లాడారా? కృష్ణమోహన్ రెడ్డి గారు మాట్లాడారా? ఎవరు? జగన్ గారు డైరెక్ట్గా మాట్లాడారంటారని నేను అనుకోవట్లేదు. మరి ఎవరు మాట్లాడారు? ఎవరి ద్వారా మీకు ప్రశ్న వచ్చింది ఇటువంటి తప్పుడు కేసు చేయటానికి? ఎందుకు ఆ సిఐ తుపాకీ పెట్టి బెదిరించారు? వీటి గురించి ఒప్పుకోమని చెప్పి ఎందుకు బెదిరించారు? ఆ ఇన్వెస్టిగేషన్లో కూడా ఎందుకు తప్పులు రాశారు అంతా కూడా సమాధానం చెబుతారా? లేకుంటే మీకు లోకల్గా ఉన్న ఆనాటి పెద్ద మనిషి, ఈ తిరుపతి టీటీడీకి బాగా సంబంధం ఉన్న పెద్ద మనిషి ఏమైనా ఒత్తిడి తెచ్చారా? ఎందుకు ఇట్లా చేశారు? జర్నలిస్టులని వాళ్ళ పని వాళ్ళు చేయకుండా వాళ్ళ కెమెరాలు పగలగొట్టి, సెల్ ఫోన్లు పగలగొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళు తుపాకీతో బెదిరించి ఎందుకు కన్ఫెస్ చేయించాలని వాళ్ళతోటి మీరు ఎంత ఒత్తిడి తెచ్చారో చెప్పగలరా? ఎలా? నాకు అర్థం కాని విషయం, 10:35కి ఫోన్ పే చేస్తే 10:40కి 5 నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ ఏంటి సార్? మీ పోలీస్ స్టేషన్ నుంచి చేశారా డబ్బులు? మీరు దగ్గరుండి డైరెక్ట్ చేశారా?
ఎందుకు ఈ పరకామణి కేసులో ముద్దాయికి ఇంత ప్రాధాన్యత ఏంటి నేను అడుగుతున్నాను. అదే మామూలు నేను కొంతకాలం పోలీసులోనే నాకు పరిచయం ఉంది. ముద్దాయి తరఫున పోలీసులు యాక్ట్ చేయరండి. నువ్వు పరకామణిలో డబ్బు కొట్టేసి నువ్వు మళ్ళీ కథలు చెబుతావా? ప్రెస్ వాళ్ళు ఏదో అడిగితే నువ్వు వచ్చి కథలు చెబుతాను వాడినే తిడతారు పోలీసులు. కానీ ముద్దాయి తరఫున ఇంత గొప్పగా యాక్ట్ చేసిన పోలీసుల్ని ఏమనాలి? మీ మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? మీరు స్వయంగా చేసి ఉండరు, నాకు తెలుసు. మీరు స్వయంగా చేసి ఉండరు. మరి ఎవరు మీతో ఈ కథ నడిపించింది? ఎవరు చెప్పగలరా? ఎవరు నడిపించారో చెప్పగలరా? ఈ అరెస్టుకు కథ అల్లింది ఎవరు? ఈ కథలో మీ భాగం ఎంత? ఆనాటి ఎస్పీ గారా, లేకపోతే డిఎస్పీ గారా, సిఐ గారు చంద్రశేఖర్ గారు ఆయన మొత్తం భుజానేసుకొని ఈ కథ మొత్తం నడిపించారా? ఎవరు సార్? ఎందుకు సార్ వ్యవస్థలన్నీ ముద్దాయి అంటే ఎందుకున్నాయి సార్? ఈజ్ ఈ సచ్ ఏ గ్రేట్ మ్యాన్? పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ అంత గొప్ప వ్యక్తి? నాకు అర్థం కాలేదు సార్. అంత గొప్ప వ్యక్తి ఎందుకు మీ సిఐ వ్యవస్థలన్నీ అతనికి అనుకూలంగా ఉన్నాయంటే? వ్యవస్థలు అంటే పోలీస్, రెవెన్యూ, గవర్నమెంట్, ఇవేగా వ్యవస్థలు అంటే. ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ముద్దాయికి అండగా ఉంది. అదే కదా మేము చెబుతున్నాం. ఇది క్లియర్గా ప్రూవ్ అయింది కదా, కేసుతో సహా ప్రూవ్ అయింది కదా, ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా. మరి మీరు ఎఫ్ఐఆర్లో (384) రిజిస్టర్ చేసి రిమాండ్కి ఎందుకు పంపలేదు? ఎక్స్టార్షన్ కేసులో మీరు 41 నోటీస్ ఎందుకు ఇచ్చారు? రిమాండ్కి పంపిస్తామనే కదా ఆసుపత్రికి పంపారు. 41 నోటీస్ ఇచ్చేటట్లయితే ఆసుపత్రికి పంపాల్సిన అవసరం లేదు కదా. ఆసుపత్రి ముద్దాయిలను అందరినీ ఆసుపత్రికి పంపించారు కదా, హాస్పిటల్లో చెకప్ చేయించారు కదా. మరి రిమాండ్కి ఎందుకు పంపలేదు? వీటన్నిటికి కూడా సమాధానాలు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆనాటి ఎస్పీ గారే ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి కూడా తిరుపతిలో అందరూ అనుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఇందులో రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడండి వ్యవస్థలన్నీ ఒకటైపోయాయి. ఇక నువ్వేం చేస్తావు? ఎందుకు అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తావు? నీ మీద పీడీ యాక్ట్ పెట్టమని ఎస్పీ గారు నాకు ఆదేశించారు. మర్యాదగా వారిని బెదిరించినట్టు ఒప్పుకో, లేదంటే ఎన్కౌంటర్ చేస్తా. ఇది సిఐ గారు మాట్లాడింది జర్నలిస్ట్ తోటి. ఐ రిపీట్, వ్యవస్థలన్నీ ఒక్కటైపోయాయి. ఎవరికి? ముద్దాయికి అనుకూలంగా. ముద్దాయి ఎవరు? పరకామణిలో కొట్టేసినవాడు. ఇక నువ్వేం చేస్తావు? ఎందుకు అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తావు? నీ మీద పీడీ యాక్ట్ పెట్టమని ఎస్పీ ఆదేశించారు. మర్యాదగా వాడిని బెదిరించినట్టు ఒప్పుకో, లేదంటే ఎన్కౌంటర్ చేస్తా అని సిఐ చంద్రశేఖర్ తన గన్ టేబుల్పై పెట్టి మమ్మల్ని బెదిరించారు. ఏంటి సార్ ఇది? పోలీస్ వ్యవస్థ ఏంటి సార్ ఇది? దీనికి నేను అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. వ్యవస్థలన్నీ రవికుమార్కి అనుకూలంగా ఎందుకు ఉన్నాయి? భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు చెప్పగలరా సమాధానం? ఎందుకు వ్యవస్థలన్నీ పరకామణి కేసులో ముద్దాయి రవికుమార్కి అనుకూలంగా ఉన్నాయి? ఎందుకు జర్నలిస్టు మీద ఈ కుట్ర పన్నారు? మీరు జర్నలిస్టు మీద ఎందుకు ఈ కేసు పెట్టారు? వీటన్నిటినీ చూస్తే ఏదో పెద్ద కేసు ఈ పరకామణి దొంగతనం. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా చిన్న కేసు ఏమాత్రం కాదు. వీళ్ళు అగ్రీ విత్ మీ? భువన కరుణాకర్ రెడ్డి గారు ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా పరకామణి దొంగతనం చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు. ఎందుకంటే వ్యవస్థలు అన్నీ కూడా ఈ ముద్దాయి వెంటున్నాయి, రవికుమార్ వెంటున్నాయి. అది చిన్న కేసు ఎందుకు అవుతుంది? చిన్న కేసు అయితే వ్యవస్థలన్నీ అతనికి అనుకూలంగా ఉండవలసిన అవసరం ఏముంది? ఈ రకంగా వ్యవస్థలను అడ్డు పెట్టుకొని సంబంధం లేని వాళ్ళని కూడా బెదిరిస్తారా? పీడీ యాక్ట్ చేస్తారా? ఎన్కౌంటర్ చేస్తారా? ఏం సార్ ఇది? ఏం జరుగుతుంది ఇది? పరకామణిలో దొంగతనం చేసిన వాడిని ఆ చెంప ఈ చెంప వాయించవలసిన ఈ వ్యవస్థలు దొంగతనం చేసిన వాడికి మద్దతు ఇచ్చి
అవి ఇన్వెస్టిగేట్ చేస్తున్న జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెడతారా? ఇది ఎంతవరకు న్యాయం? అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్న సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గారు, మీరు ఇప్పటికే బ్రహ్మాండంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు స్వామివారి సొమ్ము కొట్టేసిన వాడిని, అక్కడ జరుగుతున్న వ్యవహారాలను బ్రహ్మాండంగా చేస్తున్నారన్న నమ్మకం రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ కేసు కూడా దర్యాప్తు చేయాలి. ఈ కేసులో వ్యవస్థలన్నీ రవికుమార్కి అనుకూలంగా ఎందుకున్నాయి దర్యాప్తు చేయండి. ఈ క్రైమ్ నంబర్ క్రైమ్ నంబర్ 90/2023 తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్. ఈ ఎఫ్ఐఆర్ ఏంటి? ఆ జర్నలిస్టులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తామంటాం, పీడీ యాక్ట్ పెడతాం అంటాం ఏంటి? ఎవరు ఉండి నడిపించారు దీని వెనక? తిరుపతిలో ఉన్న పెద్దలా, తాడేపల్లి పెద్దలా, లేకుంటే అక్కడ పోలీస్ అధికారి ఆనాటి ఎస్పీ అతనేనా, లేకుంటే సిఐ? ఇది కూడా దర్యాప్తులో భాగంగా మీరు దర్యాప్తు చేసి, ఇది చిన్న కేసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న కేసు అన్నారని మీరు దయచేసి ఇది చిన్న కేసుగా భావించొద్దు సార్. ఇది చాలా పెద్ద కేసు. ఇది వ్యవస్థలన్నీ ఆ ముద్దాయి వెనక తోడుగా ఉన్నాయి, నీడగా ఉన్నాయి, అండగా ఉన్నాయంటే ఎందుకు చిన్న కేసు అవుతుంది సార్? అది జగన్మోహన్ రెడ్డి గారిది చిన్న కేసు అంటంలో కూడా, నేను మాజీ ముఖ్యమంత్రిని, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడిని, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేను కూడా ఈ ముద్దాయికి మద్దతు పలుకుతున్నానని చెప్పాడు ఆయన. చెప్పకనే చెప్పాడు ఇది చిన్న కేసు అంటం వల్ల. ఎంతమంది మనోభావాలు దెబ్బతీశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక నేను లోతుకు పోదలుచుకోలేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట బజార్ను పడతాడు. నేను కొంచెం లోతుకు వెళ్తాను అందులోకి. ఇది చిన్న కేసు ఎందుకన్నావు నేను కొంచెం గట్టిగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు తలదించుకుంటారు ఈ కేసులో. ప్రపంచవ్యాప్తంగా హైందవులందరూ కూడా ఆరాధించే దేవుడి హుండీలో ఒక ఒక ముద్దాయి దొంగతనం చేస్తే అది చిన్న కేసు అండి. అంటే ఆ దేవుడి గొప్పతనం తెలీదా మీకు? ఆ దేవుడి ప్రాధాన్యత మీకు తెలీదా? శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఔన్నత్యం, ఆ కొండ మీద వెలిసిన విధానం మీకు తెలీదా? మీకు ఆట్టే తెలియకపోతే తెలుసుకోవాలి. ఒక మతం మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అంతకంటే నేను లోతుకు వెళ్ళను. లోతుకు వెళ్తే చాలా దూరం పోతుంది. ఇది నమ్మకం నిజమది. నేను కొంచెం లోతుకు నొక్కితే చాలా దూరం పోతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్య, ఆ కామెంట్. చిన్న కేసు. ఎందుకు చిన్న కేసు అండి? ఎందుకు చిన్న కేసు అంటే $9 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు $900 దొరికాడు. $9 72,000 అంటాడు. ఏంటో నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. సరే అట్టే ఆ విషయంలో నేను మిమ్మల్ని ఏమి ప్రశ్నించను. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని బట్టి కూడా ఆ ముద్దాయి రవికుమార్ అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. వ్యవస్థలన్నీ అతని వెనక ఆ రోజు ఉన్నాయి కనుక ఆ లైన్లో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుండి స్వామివారి విషయంలో, ఈ మతం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతస్థుడు ఇంకొక మతం గురించి మాట్లాడేటప్పుడు చాలా హైలీ జాగ్రత్తతోటి కామెంట్ చేయాలా, మాట్లాడాలా. చిన్న కేసు అని అంటం ద్వారా నేను కొంచెం గట్టిగా నొక్కితే చాలా ప్రమాదకరమైన ఇష్యూ అది. మీ కామెంట్ అది చిన్న మాట అన్నందుకు నన్ను అడిగితే అసలు క్షమాపణ చెప్పాలి మీరు. కానీ ఇప్పుడు అడగను నేను, దానికి ఇంకా టైం ఉంది. థ్యాంక్ యూ ఎవరిబడి. అయ్యన్నార్ గారు నా రిక్వెస్ట్ గుర్తించండి. ఈ 90/2023 ఆఫ్ తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ దీని మీద కూడా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. నమస్కారం.